హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. వాటి యొక్క అఫీషియల్ కీ అనేది రావడం జరిగింది. మనం అఫీషియల్ కీ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ నేను కట్ ఆఫ్ వీడియో కూడా చేయడం జరిగింది. ఎన్ని మార్కులు వస్తే మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను క్లియర్ కట్గా ప్రీవియస్ ఇయర్ పేపరు, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ ప్రజెంట్ పేపరు, ప్రజెంట్ అనాలిసిస్ అన్నీ చేసి కట్ ఆఫ్ని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో క్లియర్ కట్గా కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. ఇంకెవరైనా వీడియో చూడకపోతే వాచ్ చేయండి. ఇక మనం ఈ కీ చూసినట్లయితే మనకి ఈ కీ అనేది మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్కువ టైం వేస్ట్ చేయను. మీరు తొందరగా అది ఏది ఆన్సర్ ఏదని పర్ఫెక్ట్గా చెప్పేసి మీకు ఏంటంటే ఈజీగా చెక్కింగ్ చేసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ చూడండి, తుది దశకు చెందిన హరప్పా సంస్కృతులు కింద ప్రకటన పరిగణించండి అన్నారు. ఈ క్వశ్చన్ హిస్టరీలో చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది రైట్ అండి. ఇక్కడ క్లియర్గా బాక్స్లో పెట్టడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సరు. కింది రకాల మృణ్మయ పాత్రలను పరిగణించండి అన్నాడు. ఇది చూసినట్లయితే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ జైన మత ప్రచురణలపై సరికాని ప్రకటన గుర్తించండి అన్నారు. వారి జైన మత ప్రకారం ముఖ్యమైన ప్రారంభ రచనలకు అపభ్రంశాను ఏర్పాటు ఉపయోగించలేదు. అంటే ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఆప్షన్ చదివిన ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆప్షన్ చెప్పేస్తాను. 3వ క్వశ్చన్ ఆన్సర్ 4. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ 1 ఇది చెప్పడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే హిస్టరీ నుండి మనకి 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్లయితే మనకి 4th తలపాగా చూసినట్లయితే 4th రైట్ ఆన్సర్ అవుతుంది. శాతవాహనుడు చూసినట్లయితే మనకి ఆప్షన్ 2 అనేది రైట్ అయ్యింది. తర్వాత చంద్రగుప్తుల గురించి ఇవ్వడం జరిగింది. ప్రకటన 2 మాత్రమే రైట్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సంఘం సాహిత్యంలో వెల్లూరులాగా అంటే 4వ కులంతో కూడిన ధనిక రైతులంట. ఇది చూడండి 9ది 2 ఆన్సరు. 10ది చూసినట్లయితే మనకి 2ది ఆప్షన్ అండి. 10 మనకి నందివర్మ ఇవ్వడం జరిగింది కాబట్టి 2. ఇక్కడ చూడండి, రాష్ట్ర కొడుకులకు సంబంధించి తప్పు అన్నారు. ఇది మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కృష్ణుడు 1 ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 రైట్ అవుతుంది. చోళులకు సంబంధించి సరికైన ప్రకటన గుర్తించమన్నాడు, 1 అవుతుంది ఆప్షన్. నెక్స్ట్ ఢిల్లీలో 13th క్వశ్చన్ ఆప్షన్ చూడండి. 13th క్వశ్చన్ ఆప్షన్ 2 అండి. 14th క్వశ్చన్ ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఆప్షన్ 4 అండి. అన్నీ అవుతున్నాయి. 18th క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 1 అవుతుందండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది రైట్ అయింది. కడపటి మొఘలుల గురించి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. 21 చూసినట్లయితే ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. 25 చూడండి. 25 చూసినట్లయితే పెంచు స్థావరాల స్థాపనపై సరైన కార్యక్రమాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుందండి. నెక్స్ట్ 23 3ది అండి ఆప్షన్. నెక్స్ట్ 24 4. 25 క్వశ్చన్ చూసినట్లయితే పన్నెండు ఈశ్వర్ చంద్ర ఫస్ట్ 2 రైట్ అండి. నెక్స్ట్ 26 చూసినట్లయితే విలియం పెయింటింగ్ సంస్కరణపై కింది ప్రకటన సరికానిది ఏదన్నాడు. మొదటిసారిగా విశ్వవిద్యాలయ స్థాపన అండి. నెక్స్ట్ 27 చూసినట్లయితే మనకి ఎక్స్ట్రీమిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 రైట్ అవుతుంది, రైట్ అయింది. ఇది అఫీషియల్కి అండి. కింది సంఘటనలు చూసినట్లయితే సామ్యూన్ కమిషన్ ఇవన్నీ రైట్ అవుతుందండి. తర్వాత విప్లవకారుల్లో ఇవి చూడండి. 29th క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 30 చూసినట్లయితే ప్రజామాన్యాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా జతపరచండి అన్నాడు. బలవంతరాయ్ మాత మధ్యప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అయిందండి. పాలిటీ చూసినట్లయితే పాలిటీలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. 31st క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ మనకి ఆప్షన్ 2 అవుతుందండి. అదేవిధంగా 33 ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ 35 33 చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ అవుతుందండి.
ఇది ఏ పేపర్ కోడ్ అంటే పేపర్ ఏ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పేపర్ కోడ్ ఏ ఉందో అది క్లియర్ కట్గా ఇది మనకు డైరెక్ట్ ఈ క్వశ్చన్ అనేది ఇదే ఆర్డర్లో ఉంటాయండి. నెక్స్ట్ 33 చూడండి, 33 అండి ఆప్షన్. 34 చూసినట్లయితే 4 అండి. 35 మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అండి. 36 2 అండి ఆప్షను. 37 ఆప్షన్ 2 అండి. 38 ఆప్షన్ 2 అండి. 39 ఆప్షన్ 1 అండి రైట్. 40 క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 1 రైట్ అవుతుంది. 41 చూసినట్లయితే ఆప్షన్ 1 ఇవ్వడం జరిగిందండి. 42 ఆప్షన్ 1. 43 ఆప్షన్ 3 ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ 4 అదే 44 చూసినట్లయితే ఆప్షన్ 1 అదే 1 ఆప్షన్ 1 రైట్ అవుతుందండి. 45 చూసినట్లయితే మనకి ఆప్షన్ 1 రైట్ అవుతుందండి. 46 చూసినట్లయితే ఆప్షన్ 4 రైట్ ఇవ్వడం జరిగిందండి. 47 చూసినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఇవ్వడం జరిగింది. 48 చూసినట్లయితే మనకి ఆప్షన్ 1 రైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 49 చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ అవుతుందండి. ఆప్షన్ 50 క్వశ్చన్ చూసినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఇవ్వడం జరిగిందండి. 51 ఆప్షన్ 4, 52 ఆప్షన్ 4, 53 ఆప్షన్ 3, 54 ఆప్షన్ 4, 55 ఆప్షన్ 2, 56 3 అండి. 57 ఆప్షన్ 1, 58 ఆప్షన్ 1, 59 ఆప్షన్ 3, 60 ఆప్షన్ 4, 61 ఆప్షన్ 1, 62 ఆప్షన్ 4, 63 ఆప్షన్ 2, 64 ఆప్షన్ 2, 65 ఆప్షన్ 1, 66 ఆప్షన్ 1, 67 ఆప్షన్ 2, 68 ఆప్షన్ 3, 69 ఆప్షన్ 3, 70 ఆప్షన్ 1, 71 ఆప్షన్ 3, 72 ఆప్షన్ 1, 73 ఆప్షన్ 1, 74 ఆప్షన్ 1, 75 ఆప్షన్ 1, 76 ఆప్షన్ 3, 77 మనకి ఆప్షన్ 2 అండి. 78 ఆప్షన్ 2, 79 ఆప్షన్ 3, 80 మనకి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 89 ఆప్షన్ 1, 82 ఆప్షన్ 3, 88 ఆప్షన్ 1, 88 ఆప్షన్ 1, 84 చూసినట్లయితే 83. నెక్స్ట్ 85 చూసినట్లయితే ఆప్షన్ 1, 86 చూసినట్లయితే ఆప్షన్ 4, 87 ఆప్షన్ 3, 88 ఆప్షన్ 2, 89 ఆప్షన్ 1, 90 ఆప్షన్ 1, 91 ఆప్షన్ 3, 92 ఆప్షన్ 1, 93 ఆప్షన్ 4, 94 ఆప్షన్ 3, 95 ఆప్షన్ 2, 96 ఆప్షన్ 4, 97 ఆప్షన్ 2, 98 ఆప్షన్ 2, 99 ఆప్షన్ 3, 100 ఆప్షన్ 3 అండి. 101 ఆప్షన్ 1, 102 ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 103 ఆప్షన్ 3, 104 ఆప్షన్ 2, 105 ఆప్షన్ 1, 106 ఆప్షన్ 3, 107 ఆప్షన్ 7 ఆప్షన్ 3, 108 ఆప్షన్ 4, 109 ఆప్షన్ 4, 110 ఆప్షన్ 4, 111 ఆప్షన్ 2, 112 ఆప్షన్ 4, 13 ఆప్షన్ 2, 14 ఆప్షన్ 2, 15 ఆప్షన్ 3, 115, 116 ఆప్షన్ 3, 117 ఆప్షన్ 4, 108 ఆప్షన్ 2, 109 ఆప్షన్ 3, 120 ఆప్షన్ 2 అండి. ఇవి మనకి ఏంటంటే పేపర్ 1 అండి. ఇక్కడ చూడండి, ఈ కీ అనేది నేను కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది అఫీషియల్గా రిలీజ్ అయిన కీ అండి. సో ఈ కీ చూసుకొని మీ స్కోర్ని ఒకసారి చూసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటి బట్టి ఇంకా చాలా ఎక్కువ మంది మీరు కామెంట్ చేయడం వల్ల మీ మార్కులన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మళ్ళీ యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసి కట్ ఆఫ్ని ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉందండి. సో మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీకు వచ్చిన మార్కుల్ని కామెంట్ చేయండి. మీరు కేటగిరీ వైజ్గానే మీ స్కోర్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఖచ్చితంగా ఈ టెలిగ్రామ్ ఛానల్లో కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ అవుతుంది. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు క్లియర్ కట్గా మీకు కరెక్ట్ ఆన్సర్లు చూసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.